మార్గశిర మాసం పేరు ఎలా వచ్చింది, విశిష్టత ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన భారతీయ కాలమానం ప్రకారం ఒక నెలలో పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుంది అనే దాన్ని బట్టి ఆ నెల యొక్క పేరు నిశ్చయించబడుతుంది. ఈ నెలలో పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ నెలకు మార్గశీర్ష మాసం అన్న పేరు వచ్చింది. దాంతోపాటు ఈ నెల విశిష్టత చాలా 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 గొప్పది. ఎందుకలా ఎలా చెప్పగలుగుతాము, ఎందుకు చెప్తాము అంటే, జగదాచార్యుడైన శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్తూ విభూతి యోగంలో ప్రపంచంలో ఉన్న కొన్ని వస్తువుల్లో తన యొక్క విభూతి అంటే తన యొక్క శక్తి అపారంగా ప్రకటితమవుతుందని చెబుతూ మాసానాం మార్గశీర్షోహం అని చెప్పి అన్నారు. అంటే మనకున్న 12 నెలల్లో కూడా మార్గశిర మాసం నేనే అని చెప్పారు. ఎందుకు అలాగా అంటే, ఈ నెల యొక్క పేరే దాని విశిష్టతను కూడా చెప్తూ ఉంది. మార్గము అంటే త్రోవ, బాట, కస్తూరి, అన్వేషణ అనే అర్థాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎందుకు అలాగా, ఈ అర్థాలని బట్టి ఏం తెలుస్తుంది మనకు అంటే, కస్తూరి అనేది దాని గురించి ముందుగా ఆలోచించి చూస్తే, ఒక జింక కస్తూరి మృగం అంటారు. దాని పొట్టలో ఉండే ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం. దాన్ని ధరించడం కూడా ఎంతో విశేషంగా సౌభాగ్యదాయకంగా భావిస్తారు. అంతేకాకుండా క అనే అక్షరానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. సంస్కృతంలో క అనే అక్షరానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువు, అగ్ని, వాయువు, సూర్యుడు, యముడు, పక్షి, నెమలి, గరుడు, నీరు, ద్రవ్యము, ధ్వని, శబ్దం, మబ్బు, ఇలాగా పంచభూతాలకు సంబంధించిన, ఆ తర్వాత భగవత్ శక్తికి సంబంధించిన ఎన్నో అర్థాలు క అనే ఒక అక్షరానికే ఉన్నాయి. సూరి అంటే సూర్యుడు. సూర్యుడు వచ్చాడు అంటే అప్పటి వరకు చీకటితో నిండిపోయిన జగత్తు కాస్త ప్రకాశవంతమవుతుంది. అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి మనతో పని చేయించగలిగిన వాడు, మనలో ఉన్న జడత్వాన్ని, అంటే ఏం చేస్తాంలే అని పడుకుందాము అన్న ఆలోచనలు పోగొట్టి కర్తవ్యోన్ముఖం చేయగలిగిన వాడు సూర్యుడు. అంటే ఈ కస్తూరి అనే దానికి ఎంత విశిష్టత ఉందో, ఆ పదం యొక్క అర్థం, ఇంకొక అర్థం ఏమిటి, మార్గం అని కూడా. అంటే చక్కటి మార్గము అని చెప్తున్నారు. దేనికి మార్గము అంటే, ఈ కాలము, ఈ మార్గశిర మాసం ఏదైతే ఉందో, ఈ నెల వచ్చేసి మరీ చల్లగా ఉండదు, అలా అని మరీ ఎండగా ఉండదు, సమశీతోష్ణంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, మనకు మరీ జడత్వం ఉండదు. ఎండాకాలం అయితేనేమో అలసిపోతాము, ఊరికనే అలసిపోతాము. చలికాలం అయితే ఇంకాసేపు పడుకుందాము అనిపిస్తుంది. అలా కాకుండా ఉంటే ఏమవుతుందంటే, పని చేసుకోవడానికి ఉత్సాహంగా ఉంటుంది, మానసికంగా, శారీరకంగా కూడా. అలాంటి కాలంలో భగవంతుడు ఉపాసన చేయడానికి కూడా హాయిగా అనిపిస్తుంది, చేయాలి అనిపిస్తుంది. చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మనసు నిలబడుతూ ఉంటుంది. అందుకని ఈ మాసంలో మనకు ఎన్నో రకాల ఉపాసనలు ఉన్నాయి. దాంతోపాటు ఈ మాసం పేరులో 2వ పదం శీర్షము. శీర్షము అంటే తల అనే అర్థం ఉంది. సర్వావయవానాం శిరఃప్రధానం అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. అంటే శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లో కూడా శిరస్సు ప్రధానము అని. ఎందుకు అంటే, శిరస్సులోనే మెదడు ఉంటుంది. మెదడు నుంచే మొత్తం శరీరానికి కూడా కావలసిన ఇలా చెయ్యి అని నియంత్రణ అంతా కూడా మెదడు నుంచే ప్రారంభమవుతుంది, మెదడులోనే పూర్తయిపోతుంది. కాబట్టి ముందుగా మెదడు అనేది సరిగ్గా ఉంటే మిగతా అవయవాల పనితీరు కూడా సరిగ్గా ఉంటుంది. కాబట్టి సర్వావయవానం శిరఃప్రధానం అని అంటారు. ఇలాగా మార్గాలు, ఎన్నో మార్గాలు ఉంటాయి మనకి. వాటిల్లో కొన్ని మార్గాలు భగవంతుని వైపు తీసుకొని వెళ్తే, కొన్ని మనల్ని పతనం చేయాలని చూస్తాయి. నిజానికి జంతువునాం నరజన్మం దుర్లభం అని అంటారు. అంటే ఈ సమస్త సృష్టిలో ఎన్నో రకాల ప్రాణుల్లో మనిషి జన్మ అత్యుత్తమమైనది. మరి మనిషి జన్మ యొక్క సార్థకత ఏమిటి అంటే, భగవంతుణ్ణి చేరుకోవడమే మనిషి జన్మకున్న సార్థకత. భగవంతుని చేరుకోమన్నారు కదా అని నా భార్యాభర్తల్ని, పిల్లల్ని, లేకపోతే భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేసి ముక్కు మూసుకొని తపస్సు చేస్తామని కాదు. మనం చేసే పని మనం కర్తవ్యం నిర్వహిస్తూనే
కుటుంబం పట్ల, సమాజం పట్ల మన బాధ్యత నిర్వహిస్తూనే మన లోపలి అంతరాత్మకు కావలసిన ఆహారం అంటే భగవద్ధ్యానం, సత్సంగము ఇలాంటివి కూడా చేయాలి. ప్రయత్నపూర్వకంగా మన మనసుని భగవంతుడి వైపు తిప్పాలి అని చెప్పి, అలా తిప్పడానికి అవకాశం కలిగించే మాసం మార్గశీర్ష మాసం. అందుకే ఈ మాసాన్ని తమిళ దేశంలో అంటే ద్రవిడ దేశంలో ధనుర్మాసం అని కూడా ఆచరిస్తూ ఉంటారు. ధనుస్సు అంటే ఏమిటి? అక్కడ ధనుస్సులో గురిపెట్టి ఏదన్నా చూసి వదిలారు అంటే, బాణం వదిలారు అంటే, సరిగ్గా గురిపెట్టి వదిలారు అంటే లక్ష్యాన్ని ఛేదిస్తుంది. మన శరీరాన్ని, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, శరీరం అంటూ ఉంటేనే ధర్మ సాధన చేయగలుగుతాము. కాబట్టి శరీరాన్ని రక్షించుకోవాలి. శరీరాన్ని ధనుస్సులాగా ఎక్కుపెట్టి భక్తి అనే బాణంతో భగవంతుడు అనే లక్ష్యాన్ని ఛేదించాలి అని చెప్తున్నారు. దీనికి మనకు ద్రవిడ సాంప్రదాయంలో ఈ ధనుర్మాసం సమయంలో శ్రీరంగనాథుడిని సేవించి తాను మాలలు వేసుకొని అవే మాలల్ని స్వామికి అర్పించి గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని చేసి తన చెలికత్తలతో సహా ఆచరింపచేసి ఆ శ్రీరంగనాథుడిని భర్తగా పొంది తరించింది. అంటే తన శరీరాన్ని, మనసుని ధనుస్సుగా పెట్టుకొని, భక్తిని, ప్రేమని విల్లుగా బాణంగా పెట్టుకొని శ్రీరంగనాథుడిని సేవించి తరించింది ఆ తల్లి. అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ చక్కటి సమయంలో అంటే మానసికంగా, శారీరకంగా కూడా మనం భగవంతుడికి దగ్గర అవ్వడానికి, ఉపాసన సక్రమమైన పద్ధతిలో జరగడానికి వీలు కలిగించే, అంటే బయట పరిస్థితులు కూడా అనుకూలించాలి. బాగా చల్లగా ఉన్నా చేయలేము, లేకపోతే అదే పనిగా వర్షాలు కురుస్తున్నా కూడా ఇబ్బందులు, తొట్టుపాట్లు వస్తాయి. కానీ ఇప్పుడు అలా ఏముండదు, సమశీతోష్ణంగా ఉంటుంది. కాబట్టి ఉపాసన చేయడానికి అనువైన కాలం. అందుకే స్థితికారుడైన లక్ష్మీనారాయణుల స్వరూపాలను ఈ మాసంలో సేవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మాసంలో వచ్చే ఏకాదశి తిథికి మోక్షద ఏకాదశి అన్న పేరు కూడా ఉంది. మోక్షము అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థానము. దా అంటే ఇచ్చేది, మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి. కాబట్టి ఈ మాసంలో వచ్చే ఏకాదశికి మోక్షద ఏకాదశి అన్న పేరు కూడా ఉంది. దానితో పాటు సర్వ ప్రపంచానికి కూడా కులం, మతం, స్త్రీ, పురుష, వర్గ విభేదాలు లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకొని ఆచరించవలసిన అపరూపమైన గ్రంథరాజం, ప్రపంచానికే భగవంతుడి నుంచి వరంగా సాక్షాత్తు భగవద్వాణిగా లభించిన అపరూపమైన గ్రంథరాజమైన భగవద్గీత పుట్టిన సమయం కూడా మార్గశీర్ష మాసమే. భగవద్గీత జయంతి అనే పేరుతోటి, గీతా జయంతి అనే పేరుతోటి ఎన్నో రకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ మాసంలోనే. ఆ తర్వాత త్రిమూర్తి అవతారం, పరిపూర్ణ జ్ఞానావతారమైన దత్తాత్రేయుడు జన్మించిన జన్మతిథి దత్తాత్రేయ జయంతి కూడా ఈ మాసంలోనే రావడం ఈ మాసం యొక్క పవిత్రతను, విశిష్టతను తెలుపుతూ ఉంది. ఇలా అన్ని విధాల అనుకూలమైన ఈ మాసంలో మనము ఆ శ్రీమన్నారాయణుని, లక్ష్మీదేవిని సేవించి తరిద్దాం. స్వస్తి.